जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे अस्मिन् वर्तमानव्यावहारिका चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री पराभवनाम संवत्सरे उत्तरायणे वैशाखमासे बहुलपक्षे एकादशायां तिथौ अयं शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विहितायां अव्यायां शुभतिथौ अंदर गुण मम अनुकोटि नाना गोत्रोद्भवाय गोत्राल स्मरण చేసుకోండి నానా నామధ్యేస్య దీవేలను ఇంట్లో వాళ్ళందరికీ నమస్కరించండి విశేష శుభ అనుకూల్యత ఫలప్రాప్త్యర్థం చేతులు జోడించండి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ సిద్ధ్యర్థం వసంతోత్సవ శ్రీ సీతారామ కళ్యాణోత్సవ పార్వతీ పరమేశ్వర దివ్య కళ్యాణోత్సవ కర్మణం అహం కరిష్యామి నమః. మనందరి పేరిట ఇక్కడ స్వామివారి యొక్క వసంతోత్సవం కళ్యాణోత్సవం ఆరంభం కాబోతుంది. ఓం అగ్నే స్తుతవన్నతో నారాయణో పరిష్ఠదాయ ఏనామనో లోకంచ దేవో सर्वाणि
నమస్కారం చేసుకుని అనండి మమ ఆత్మాది రూపం యజ్ఞకారణం యశస్వరూపం నమః సర్వేషం ఆత్మ సమృద్ధిమే. ఇప్పుడు మనము ఆత్మరూపంలో ఉన్నటువంటి భగవాన్ని ప్రార్థన చేస్తున్నాం. పూర్వంలో ఓ రాజుగారికి నలుగురు భార్యలు ఉన్నాయి. మొదటి భార్యకి ఆయన పెద్దగా ఎప్పుడు ఆసక్తిగా ఉండేవాడు కాదట. రెండో వాడిని కొంచెం ప్రేమించేవాట. మూడో భార్యని ఎక్కువగా ప్రేమించేవాట. మరి నాలుగో భార్య కోసం ఏదైనా చేయగలిగేంతగా ఉండేవాడు. అయితే రాజుగారికి ఒకనాడు మరణము ప్రాప్తించే కాలం ఏర్పడింది. ఆకాశవాణి శరీరంగా ఒక మాట వినబడ్డదట, ఎవరైనా నీ మృత్యువు తీసుకుంటే వాళ్ళు చనిపోయి నువ్వు బ్రతుకుతావు అని చెప్పారు. అప్పుడు నలుగురు భార్యల గురించి వెళ్ళాక ఇదిగో జరిగిన విషయం అంతా చెప్పాక, నా కోసం ఎవరైనా ప్రాణాలు ఇస్తారా అని అడిగారు. అయితే నాలుగో భార్య కోసం బాగా కష్టపడ్డారు కదా, ఆమెకి ఎంత ప్రేమ ఉంటుందో అనుకున్నాట. అనుకొని మరి నా కోసం నువ్వు ప్రాణం ఇస్తావా? నేను ఎందుకు ప్రాణం ఇస్తానా? నువ్వు చనిపోతే నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, నేను ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని చెప్పింది. సరే అని మూడో భార్య దగ్గరికి వెళ్ళాను. నువ్వు చనిపోతే నా ప్రాణం ఇచ్చాను లేదు, కానీ నేను మరి నీవు సుఖంగా ఉన్నంత కాలము, యోగ్యంగా ఉన్నంత కాలం నీతో ఉంటాను. ఆ తర్వాత నాకు సంబంధం లేదని చెప్పింది. రెండో వారి అన్నదా, ఆఖరు నీ కట్టె కాలేంత దాకా నేను ఉంటాను అని చెప్పింది. ఒకటో వారిని ఎప్పుడు నేను పట్టించుకోలేదు. ఎవరు ఉన్నది అనుకున్నాడు. కానీ అంతా శాశ్వతంగా నీతో వస్తాయా, నీకోసం మృత్యులు కూడా పొందుతాను అని. ఇక్కడ నలుగురు భార్యలంటే ఒకటో భార్య ఆత్మ, శరీరానికి మన యొక్క మన కారణభూతమైన. రెండవ భార్య శరీరం, మూడో భార్య భవబంధాలు, బంధువులు, మిత్రులు,
వీళ్ళందరూ. నాలుగో భార్య తనకు ఐశ్వర్యము భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్ట. ఈ కీర్తి ప్రతిష్టల కోసం జీవితంలో ఎన్నో చేస్తూ ఉంటాం, అవేవి మనకు వచ్చేవి కావు. మన తర్వాత మనం ఎంత గొప్పగా సంపాదించినా అది వేరే చోటు పట్టుకొని పోతుంది. ఆ తర్వాత బంధువులు మిత్రులు నీ సుఖంగా ఉన్నంతకాలని చెప్తూ ఉంటారు. అలాగే నీ శరీరం కూడా నీ మృత్యువు పొందేదాకానే నీకు ఇప్పుడు మనం ఆలోచించే ఒక రూపం ఉంది, అదే మన ఆత్మ. ఆ ఆత్మను మనం పట్టించుకోము, కానీ అదే ఆత్మపరమై నిత్యమై నిలిచి ఉండేటువంటి ఒక గొప్ప శక్తి. शक्येव पदान् इन्द्राय तं तस्मै रत्नर्वा अपामिन्द्राय एव मदो अक्षयाय सूर्येनं देवतानो सर्वायु ब्रह्मजात आयुष्यं सत्येन आधाराय प्रणवो यज्ञाय देवतां स एव ब्रह्मज्ञानन्दाय प्रभुदोर्मृगप्यतेन एवाम् अग्नेवादिभगं देवाः परमन्नमेव मेधिर्वाः मानोऽभिगङ्गो भागवेदागारत्नं पुरुषं जगते अभिप्रदा आदहे सुगमा परिपाटनः सीतारामचंद्र स्वामी की చేతులు జోడించి అనండి. అవ్యయం అనంతం సూక్ష్మం చ పరమ వ్యోమ రూపాయ నమస్తే నమః. గురువు గారు విద్యార్థులకు చాలా ఒకనాడు అనిపించింది, చాలా చక్కగా పరిస్థితులు మనిషికి ఒక అరటి పంపించారు. ఒక నలుగురు విద్యార్థులకు 4 అరటిపళ్ళు ఇచ్చారు. నాయన చోట దీని యొక్క 4 అరటిపళ్ళను వాళ్ళు తినండి అన్నాడు. గబగబా ఇంట్లోకి వెళ్ళి నలుగు వేసుకొని కాలాలు వేసుకొని మరొకనుకున్నాక భూమి దేవుడైన చూస్తాడేమోని నీళ్ళలోకి మునిగి ఆ నీళ్ళలోకి వేశారు. అప్పుడు ఆకాశంలో ఎగిరే ఒక యంత్రాన్ని అందుకొని ఆ యంత్రంతో ఆకాశంలో దిగి అక్కడ కూడా వేశారు. కానీ ఒక 4 రోజులు మాత్రం తినకుండా పట్టుకొచ్చి అందరూ ఎక్కడెక్కడ పూజించారో చెప్తున్నారు. అయ్యా ఇంకా గొడవ లేకుండా ఎందుకు తినలేదా అని అన్నారు. అయ్యా భగవంతుడు సర్వాంతర్యాన్ని చెప్పారు కదా మీరు, మిమ్మల్ని ఎక్కడ లేదా ఆయన ఇంతగా ఉన్నప్పుడు నేను ఎవరుందో కూడా ఎక్కడ లేని అన్నారు. అప్పుడు ఆ విష్ణువు యొక్క యోగ్యతను గుర్తించి దానికి అపారమైన విద్యను ఇచ్చారు. ఎంతో మంది జ్ఞానాన్ని పొందే
విద్యలను అనేకంగా చదువుతుంటారు. కానీ మోక్షము అనే ఒక ఫలాన్ని పొందాలంటే దానికి పరమ సాధ్యత కావాలి. కాబట్టి ఆ పరమ సాధ్యతను పొందే ఒక గొప్ప యోగ్యతను మొదలాగి స్వామి వారికి మధువును తేనెను నెయ్యిని కలిపినటువంటి పదార్థాల మీద అభిషేకం చేస్తున్నాం. ఎందుకు తేనె అంటే తేనె అనేది మధుమాత హృదయతే మధుక్షరణి శిలవహ అని తేనె చెబుతాం. అంటే తేనె భూమి వెళ్ళడానికి అన్ని పదార్థాల కంటే చాలా శ్రేష్టమైనది. అంటే ఒక 3,000 సంవత్సరాలైనా కూడా అది వాడు కాకుండా భూమి వెళ్ళగలిగే శక్తి కాకుండా అలాంటి నిజమైన మధుకరములు మరి ఆ పేరుకే వేరేస్తాయి. మరి ఆ అనేక లక్షల పూల మీద వాళ్ళు కానీ మరి అది పేరు స్వీకరిస్తూ ఉంటే దాని ఉపకారం చేస్తాయి, ప్రాముఖ్య ఉపకారాన్ని పొందుతారు. అలాగే మనం జీవించాలి అని మరి ఆ ప్రాంతం నిజమైనటువంటి మధువున్నాము.
అది పరిపూర్ణంగా ఆచరించేలా ఉంటుంది.
దూరంలో ఒక గ్రామంలో ఒక వృద్ధ మల్లె యువకుడు వచ్చాడు. అనేక రకాలైన ప్రజాలను చేస్తున్నాడు. అయితే ఆ గ్రామంలో పేద కొండ ఉంటుంది కదా, ఇదిగో ఆ కొండను నేను లేపి ఎత్తుకొని చూపిస్తాను అని కావాలంటే అది ఆ భోజనం చేయాలి, ఏ వస్తువు కావాలంటే పాలు కూడా పెట్టలేదు, పెట్టలే పోయి తెచ్చి పెట్టి తాపించి తర్వాత వాడు సంగీతంగా ఉన్నాడు. రెండు నిజాలు అయితే ముహూర్తం అయింది, ఒక బ్రహ్మాండ పెట్టుతాను మరి 10 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయింది, కొండలేదు ఎందుకుగా కొండలేవు అంటే అది కొండ వికెట్లో చేతిలో పెట్టండి అప్పుడు నేను ఎక్కుతాను అన్నట్టు. ధర్మం అనేది ఎట్లా ఉన్నదంటే ఉత్తమ మాటలు చెప్పేదిగా ఉండదు. అందుకని ఏ మతమైనా ఏం చేస్తుంది, పుస్తకం పట్టుకుని నా మతాన్ని నువ్వు ఆచరించు, ఒకవేళ నువ్వు ఆచరించకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తుంది. అంతేగా ఏ మతం చెప్పినా అట్లా కానీ మనం ఎక్కువ అట్లా చెప్పాలి. ఇప్పుడు భగవద్గీత చూసుకోండి, భగవద్గీత చదవకపోతే ఏమైనా అయిపోతామని ఎంతో ఉంటుందా? లేదంటే వేదం తీసుకోండి, లేదా పురాణం తీసుకోండి, విష్ణు పురాణం, ఏ పుస్తకమైనా ధర్మం గురించి మాత్రమే తెలియజేస్తుంది. ధర్మం అనేది ప్రచారం చేసేది కాదు, ఆచరించేది. దాన్ని మనం ఆచరిస్తూ వెళ్తే దానివల్ల ప్రయోజనాన్ని అందరికీ అందించగలుగుతాం. కాబట్టి ఆ ధర్మాచరణకు కావాల్సిన పుణ్యాన్ని ప్రధానించలేమని పుణ్యాహారం చేస్తున్నాము. ఓం
కాకి అనే ఒక నగరంలో ఒక ఆలయంలో ఏదో ఒక అప్పుడుడు ఇలా అప్పులు చేస్తూ సూర్యుడు కాక ఆ అగ్నిలో ఆ ఉప్పులో పడగానే ఏదో కాదు జరుగుతున్నావు వచ్చేది వెళ్ళిపోతావా లేక చాలా అనుకున్నారు కానీ ఆ అనుకుమైన వ్యక్తి అయినప్పటికీ వాళ్ళ వల్ల లోకం కాబట్టి వారు మన హిందూ ధర్మాన్ని అంతగా లేకపోవచ్చు కానీ ఈ ధర్మం అనేది భారతదేశంలో ఉండడం వల్ల లోకమంతా లోక కళ్యాణకారం మరి మనం ఏం చేస్తాం ప్రతి ఊరు అయిపోయిన తర్వాత కాబట్టి అలాంటి ధర్మయుక్తమైన యోగ్యతను సాధించే వ్యక్తులు వృద్ధి చెందాలని స్వామి వారికి విజయ యజ్ఞోపగాన్ని
सकलानंद जगत्कारी सकलोकपाणी देवदेवी हिमवद्देवपुत्री साक्षात् सकल कल्याण मंगल स्वरूपी गौरी वरात्री कन्या अंदर गुरुणी महे अहो सालंकृता कन्यादानं तस्ये मधुकर्णदायं मधुकर्को मधुकर्कायं मधुमज्जं ब्रह्मण्णाद्यं
इदं मानुषजन्म प्राप्तवतः एतत् क्षणपर्यन्तं सर्वदोष प्रायश्चित्त सिद्ध्यर्थे स्वालङ्कृत कन्यादानं करिष्ये कन्यादानपरे
వాళ్ళు వృద్ధి చెందాలని రెండవసారి వాళ్ళు వెళ్తున్నారు. మూడవసారి స్త్రీలోనే కామ సమృద్ధిగా అంటే దరిద్రం ఇప్పుడు దగ్గరికి రాకుండా ఉండడమే కాదు, ఐశ్వర్యంగా విరుచుండే శక్తి ఇవ్వాలి. అలాగే నాలుగవసారి యజ్ఞోమే కామ సమృద్ధిగా ఒక యజ్ఞం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం చేయడానికి జీవితం కొనసాగాలి. యజ్ఞం అంటే 20 హోమాలు చేస్తారు, హోమాలు లేవు, యజ్ఞం లేదు.
కార్యక్రమం ఉంటుంది. భక్తులకు మంగళాశీర్వాదంతో మన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కొద్దిగా నిశ్శబ్దంలో ఉండాలి. ఎందుకు అంటే ఎవరైతే భక్తులు కోరికలతో వస్తారో వాళ్ళ యొక్క ప్రతికూలతలు హరిస్తాయి. ఎవరైతే ఈ కార్యాన్ని ఆనందపరుస్తారో వాళ్ళకు ప్రతికూలతలు పడతాయి. కాబట్టి ఒక 10 నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటించాలి అందరూ కూడా. అప్పటివరకు చక్కటి జపం జరుగుతుంది. ఆ తదనంతరం అర్చక స్వామి వచ్చి స్వామివారికి